తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, తగిలే రాళ్ళని ఇదునుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని, కన్నుల్లో నీరు ఉంటుంది, ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు, కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం మనం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, చూపుతో మార్గం చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఈ రెండు పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు రెండు విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. అది పాటకున్న శక్తి, అది పాట ప్రభావం, అది. శ్రీరాశ్రీ గారు చెప్పండి. ఈ ఫోటో చూడండి. ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో. తను ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి. స్వప్నిక అనే ఫోటో ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం. వండర్ఫుల్. తను దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే, ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఇది చేత్తో వేల. మరి దేంతో వేసింది అంటే, చేతులు లేవు తనకి. చేతులు ఇక్కడ వరకు లేవు. నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, బొమ్మలు వేయడం సాధన చేసి, మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. అద్భుతం. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది. సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసింది. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పమన్నా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికీ తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే, ఒక సినిమాలో ఒక పాట రాశాను. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది. ఇక్కడ చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటే పెన్ను పట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటర్ క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి ఎంబీబీఎస్ చేసింది. అట్లాగే పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు.
చైనాలో. దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒకటి అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు సుధా గారు, జగన్ గారు అని మిత్రులు. పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట నేను రాశాను, చిత్రగారు పాడారు, సినిమాలో వచ్చింది ఈ పాట. ఎంతోమంది పాటను విన్నారు. ఎన్నో సందర్భాల్లో నేను పాడాను. ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు. ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో ఈ అమ్మాయికి, స్వప్నిక అనే అమ్మాయి కూడా చేతులు కోల్పోతే ఆ అమ్మాయి ఈ పాట విని, నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని, బొమ్మలేయడం నేర్చుకొని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? మనకి ఎలాంటి పురస్కారాలు కావాలి, ఎలాంటి అవార్డులు కావాలి? ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి? ఇదే కదా, కోట్లు, ఇదే ఐశ్వర్యం, ఇదే సంపద, నాకు ఇదే సంతృప్తి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తగిలే రాళ్ళని ఇదునుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి క్రాంతి పంచాలని, చూపుతో మార్గం చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.
గుడ్ గుడ్. మనం తమన్నా గారికి కూడా మనము అభినందన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా బాగా ఆయన చూసి మనకు అవకాశం ఇస్తాననేది చాలా గ్రేట్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా? అవును తప్పకుండా సార్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనే. అవును తమన్ సార్. తమన్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయన అవకాశం ఇస్తా రెస్పాండ్ అయినారు కదా. అవును ఐ థింక్ డెఫినెట్లీ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మంచి టైం స్టార్ట్ అయినట్లు మనకు. తప్పకుండా సార్. వాళ్ళ ఐ డ్రీమ్స్ వాళ్ళు కూడా మన పేరు అభినందించాలి, ధన్యవాదాలు కూడా తెలపాలి. మీ దగ్గర నా దగ్గర తీసుకొచ్చారు, ప్లస్ మనకు బాగా ప్రోత్సహిస్తున్నారు. అది కూడా మంచి గ్రేట్ గెస్చర్ వాళ్ళది.